తీవ్ర ఒత్తిడిలో ఉండే వైద్య విద్యార్థులు ఏదో ఒక కెరీర్ను ఎంచుకుని సాధన చేయడం ద్వారా భవిష్యత్తులో వారికి వృత్తిపరంగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఫార్మర్ వీసీ డిఎంఈ ప్రిన్సిపల్ డాక్టర్ డివిఎల్ నరసింహం పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ లో 2 రోజుల పాటు నిర్వహించనున్న 23 డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్ మీట్ 2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ అధ్యక్షత వహించగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫార్మసీ వీసీ ఫార్మర్ డిఎంఈ డాక్టర్ డివిఎల్ నరసింహం ముఖ్య అతిథిగాను, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి విశిష్ట అతిథిగాను, యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ త్రిమూర్తి గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు స్పోర్ట్స్ మీట్ ను డిక్లేర్ చేసి రంగురంగుల బెలూన్స్ ను, శాంతిక పోలాలను గాల్లోకి విడిచిపెట్టి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణువర్ధన్ కాలేజ్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ను తెలియజేశారు. డాక్టర్ నరసింహం, డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ త్రిమూర్తి, డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ ముఖర్జీలు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ సాల్వా కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ఎంసీ ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణరావు పోటీల వివరాలు తెలియజేసి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో 25 కాలేజీల నుండి 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. Pressure you face in the ICUs or in the operating rooms in the future, this ground will give you a lot of resilience to overcome all that. And here there is no senior, junior or anything like that. Everybody is equal, and what all it tells you is team spirit. So team building is very important, teamwork is very important. So I wish all of you who are actively participating all the best, and hope you take back to your college all the good memories. I once again congratulate all the students who have come all the way from different parts of the state to Rangaraya Medical College. If there are any mistakes from our side, please kindly bear with them. And I wholeheartedly thank cultural and literary activities, and also for the welfare of the students, Dr. A. Vishwardhan sir, Additional Director of and Principal of Rangaraya Medical College. Another important chief guest, he is always chief. Previously there are only 4 or 5 eminent leading surgeons in East Godavari district. Now wherever we go, to whichever hospital you go, everybody says, who is the best surgeon? Dr. Narasimhan. Who is the best surgeon? Who is Dr. Narasimhan? From Kunu to Sakinadipalli. So we are so proud of having him as chief guest of this function. He acted continuously, singing on hand, 3 continuous courses. ఇంకొక ఎక్స్ వల్ల కాదు, మనం అందరం కలిస్తేనే ఇది చక్కగా జరుగుతుంది. సో ఇది టీమ్ ఈవెంట్, ఇదంతా క్రెడిట్ గోస్ టు ఆల్ మనందరికి కలిపి. సో అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజీ నెక్స్ట్ పీజీ క్రికెట్ కూడా ఎక్కడ వెన్యూ లేకపోతే వాళ్ళే ముందుకు వచ్చారు. రేపు 12th నుంచి చేస్తున్నాము. సో దానికి కూడా మా ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ. సేమ్ అథ్లెటిక్ మీట్ కూడా ఎవ్వరూ లాస్ట్ 3 years నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఫైనల్గా వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు. సో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. చాలా బాగా చేశారు షార్ట్ టైంలో, ఎందుకంటే మన ముందుకి వచ్చేవాళ్ళు లేరు. వేరే యూనివర్సిటీలో ఒక్క ఈవెంట్ జరుగుతుంది, కానీ మనకి ఇక్కడ అన్ని ఈవెంట్లు ఒకసారి కాబట్టి ఆర్గనైజేషన్ అకామిడేషన్ కష్టం. సో అందువల్ల మీరు అడ్జస్ట్ అయ్యి అందరు చక్కగా పార్టిసిపేట్ చేయండి. I congratulate the students coming from all the way different colleges. You are all the winners. Already you are selected in our colleges and came here in the Rangaraya Medical College Inter College Athletic Meet. This all the best for your sports, and congratulations and each and everyone, and thank you so much. A warm welcome and good morning to all of you. It gives me an immense pleasure and pride to welcome you all to this grand occasion, that is 23rd annual athletic meet organized by this Rangaraya Medical College. Standing in the theatres, long hours of standing in the OPs, and long hours of standing in the labor rooms and other things. So this cultivating the habit of exercise, cultivating the habit of sports, cultivating the habits of physical activity is very important in the life of the medical students and the doctors. Why is important? I need not tell you why, because you have gone through the physiology of the medicine, anatomy of the medical, human anatomy and human physiology. You know, the physical activity releases certain hormones in the body. The growth hormones, the anabolic steroids and other things which are helpful for the physical growth and which gives a physical